హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే యూట్యూబర్ పూల చొక్క ఈ రివ్యూస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అతన్ని నిన్న యాక్షన్ తీసుకొని అన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ గురించి ఏం చెప్తారన్న విషయం తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు పూల చొక్క ఏ సినిమా రిలీజ్ అయినా చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు చాలా మంది ఈయన రివ్యూలు చూసి మనం వెళ్ళాలా వద్దా అని చెప్పి డిసైడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పిచ్చి మాట అబ్బా. ఆ రివ్యూలు చూసి సినిమాలు చూసేవాడు ఎవడు లేడమ్మా. ఈ రివ్యూలను బట్టి సినిమాలకు వెళ్ళేవాడు ఎవడు లేడు. అర్థమైందా? రివ్యూలు బట్టి వెళ్ళేవాడైతే దేవరాకాల సక్సెస్ అవ్వకూడదు, పుష్ప 2 సక్సెస్ అవ్వకూడదు. అర్థమైందా? రివ్యూలను చూసి సినిమాలు చూసే ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు వాళ్ళంటే వాళ్ళు కాదు. సినిమా బాగొద్దంటే నెత్తిని పెట్టుకుంటారు, కంటెంట్ బాగా లేకపోతే పక్కన పెడతారమ్మా. ఈ రివ్యూలంతా ఊరినే వాళ్ళ గులానందం తప్పితే, సునకానందం గులానందం తప్పితే ఏమి లేదు. దాన్ని బట్టి అప్పుడు అనవసరంగా వాడు పూల చొక్కవాడు, వాడు లాంగ్వేజ్ రివ్యూ రాయటం వాడి హక్కు. ఎప్పుడు తప్పు? అది రిలీజ్కు ముందు రాస్తే తప్పు. డబ్బులు ఇచ్చుకొని రివ్యూ వినమ్మా, డబ్బులు ఇచ్చుకునేది అనేది తర్వాత మాటలు. ముందు అసలు రివ్యూ అనేది బిఫోర్ రిలీజ్ తప్పు. నువ్వు సినిమా చూడకుండా ఫ్రేమ్ కూడా చూడకుండా నువ్వు రివ్యూలు రాయడం తప్పు. అది మేము వద్దని ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం, అడుగుతున్నాం. అది కనీసం రిలీజ్ తర్వాత మీ ఇష్టం. రిలీజ్ అయినాక పబ్లిక్ ప్రాపర్టీ అది. అదే నీ ఇంట్లో నువ్వు వేసుకుంటానికి, నువ్వు చూసుకుంటానికైతే నాకు హక్కు లేదు. నీ ఇంట్లో నీ సొంతం, అది నీ పర్సనల్, నేను మాట్లాడటం లేదు. ద మూమెంట్ యూ రిలీజ్ ఇట్ ఇన్ పబ్లిక్లో రిలీజ్ అయినాక వాడు రైట్. అది వాడు పబ్లిక్ అన్నాక వాడు ఒపీనియన్ వాడు చెప్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటి విషయం, వాడు వైపు చెప్పడం రిలీజ్ ముందు కాకుండా రిలీజ్ అయినాక చెప్పేదాన్ని ఎవడో అడ్డుకోలేడు. కానీ అక్కడ ఏంటి, మన భాష వాడు వాడే భాష కానీ అది కరెక్ట్ కాదు. సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా ఆడద్దమ్మా. ఈ రివ్యూలు చూసి సినిమాలు ఆడటం అనేది ఊనే మన ఓటమికి కారణాలు ఎత్తుకున్నట్టు ఉంటుంది. అంతే. కంటెంట్ బాగుంటే ఏ రివ్యూలు ఉన్నాయని కోర్టు ఆడింది, ఏ రివ్యూ ఉందని ఆడింది, ఏ రివ్యూలు ఉన్నాయని మేజర్ ఆడింది, ఏ రివ్యూలు ఉన్నది 35 ఆడింది. చిన్న సినిమాలు అట్లా బాగుంటే, కంటెంట్ బాగుంటే చిన్న లేదు పెద్ద లేదు. ఇవాళ కంటెంట్ బాగుంటే బ్రహ్మాండంగా ఆదరిస్తారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరోయినా పక్కన పెడతారు. వీటిని బట్టి, ఈ రివ్యూలను బట్టి సినిమాలు చూసే రోజులు కావు. వాళ్ళు ఎందుకంటే జేబు 2000 రూపాయలు సినిమాకి వెళ్ళాలంటే 2000 రూపాయలు వాడు జేబు చూసుకుని సినిమాకి వెళ్తాడు. ఈ 2000 ఖర్చు పెట్టే సినిమానా ఇది అనుకుని వెయిట్ చేస్తాడు. వాడు వెయిట్ చేసి, పెద్ద హీరో సినిమాలు అనుకోండి వెయిట్ చేయడు. అంటే మామూలు ప్రేక్షకుడు వెయిట్ చేస్తారు దానికైనా సరే. ఈ మామూలు వాళ్ళ పెద్ద సినిమాల కంటే ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు ముందు ఆ మొదటి 3 రోజులు. అందుకని ఫ్యాన్స్ మొదటి 3 రోజుల తర్వాత 3వ రోజు పడుకుంటున్నాయి. పెద్ద హీరోల సినిమాలు కూడా బాగాలేకపోతే ఆ మొదటి రోజు హీరోలు ఫ్యాన్స్ చూసేస్తారు. తర్వాత ఎవడైనా సరే జేబుకు 2000 చిల్లు పడుతుంది. ఆ సినిమా 2000 ఖర్చు పెట్టి చూడదగిన సినిమా నెల రోజులు అయితే టీవీలో వచ్చేస్తాయి అని చూస్తారు. నువ్వు ఇదివరకు రోజులాగా 500 పెడితే ఫ్యామిలీ మొత్తం చూడగలిగే రోజులు కావు కదా. ఎందుకంటే మీరు అన్నట్టు జేబు చూసుకొని వెళ్తారు అని అన్నారు కదా. 2000 రూపాయలు పెట్టేటోడు మరి ఆ సినిమా ఎలా ఉంటుంది ఉండదు ఒకసారి మనం రివ్యూ చూద్దాము. వీడి ప్లస్ పాయింట్లు చెప్పినట్టే ఓకే మనం మీరు పొరపాటు వాడి ప్రశ్న వాడి కింద కమెంట్స్ చూస్తే మీకే అర్థం అవుద్ది. వీడు పెయిడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రాస్తున్నాడు, కింద కమెంట్స్ చూస్తున్నారు కదా. ఎవడు వాళ్ళ మీద నమ్మకాలు, వాళ్ళు పెట్టిందే పెద్ద మేధాలు అని ఎవడు నమ్మట్లా. వాడు రాసుకుంటాడు. వాడికి ఏదో వ్యూవర్షిప్, వీడి ఫ్యాన్స్, వ్యతిరేక ఫ్యాన్స్, వాడి వ్యూవర్షిప్, ఆ కకుర్తి, ఆ చిల్లర డబ్బుల కోసం అడుక్కు తినే బాపతులు అయ్యి వాళ్ళ రివ్యూలకు విలువేం లేదు. కింద కమెంట్స్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఏ రివ్యూ చూడండి వాడి కమెంట్స్ అన్నీ. వీడు పూలతొక్కవాడు కల్కికి రాశాడు, పరమ దారుణంగా రాశాడు. మరి కల్కి ఎంత హిట్ అయింది? వీడి రివ్యూలు కనుక చూసేస్తే ఆడకూడదు కదా. ఈ పిచ్చనా గురుకులు వీళ్ళ మాటలు, వీళ్ళ రివ్యూల గురించి ఎప్పుడమ్మా పట్టించుకునేది. కానీ ఎందుకు సార్ అలా డబ్బులు ఇచ్చి నెగిటివ్ సినిమాని పాజిటివ్ సినిమాని నెగిటివ్ గా రివ్యూని రాయిపించడం వెనక ఏమంటారు అసలు? రాయిపించే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అలా డబ్బులు ఇచ్చి వాడి ప్రమోషన్ వాడు చేసుకుంటాడు. అది ప్రమోషన్ కింద వస్తుంది అంతే. వాడి సినిమాని ప్రమోట్ చేసుకుంటాడు. పక్క సినిమాని తొక్కేయడం కాదంటారు. తొక్కేయటం ఎందుకు? నీ సినిమా బాగుంటే ఎవడు తొక్కేదమ్మా? నీ సినిమా దరిద్రం సినిమా తీసి నువ్వు వాడు తీసాడు సినిమా నాది. ఏదో నిరోధ్ ఎలా పడాలి, ఈ సినిమా తీసి వీడి కంటెంట్ అది. ఆ కంటెంట్ని చూడాలి జనాలు. లేకపోతే నాన్ సెన్స్. తీసిన సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఆడది. ఈ రివ్యూలను బట్టి కాదు. కంటెంట్ బాగుంటే కోర్టు సినిమాకి ఏమి రివ్యూలు వచ్చినాయని ఏమి రివ్యూలే లేవు. మన సూపర్ హిట్ అవ్వాలి అది. ఆ సినిమాకి ఏముందని, కమిటీ కుర్రాళ్ళు ఏముందని,
ఇవన్నీ అవలా కంటెంట్ బాగుంటే ఆడుతుంది. రివ్యూలు బట్టి ఈ రివ్యూలు చూసి వెళ్ళేవాడు ఎవడు లేడు. నిజమైన సినిమా వాడు ఎవడు, సినిమా ప్రేమికుడు, సినిమా ప్రేక్షకుడు అనేవాడు రివ్యూని బట్టి వెళ్ళడు. రివ్యూని బట్టి ఈ చెత్త రివ్యూలు వాడు చెప్పేవాడికి ఎప్పుడు కూడా రివ్యూ చెప్పేవాడు వాడు ఒక స్థాయి కలిగిన వాడు, ఒక నాలెడ్జబుల్ కానీ వాడికి ఆ ఇమేజ్ ఉంటే ప్రజల్లో వీడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా బాగా అని ఉంటే వీడు అమ్ముడు పోయి చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చెప్తున్నాడు అనే రాస్తున్నారు కింద. వీళ్ళ ఈ ముండమప్పులు వీళ్ళకి ఏం అర్హత ఉందని ఓ సినిమాని గురించి రాసే అర్హత ఈ పూల చొక్క వీళ్ళకి ఏముంది, ఏం యోగ్యత అర్హత ఉంది, వాడు ఏం అనుభవం ఉంది, సినిమా అంటే ఏం తెలుసు వాడికి. ఇప్పుడు వీడే కాకుండా సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆ థియేటర్స్ దగ్గర కూడా రివ్యూలు చెప్పేవాళ్ళు, పర్టికులర్ గా ఒక గ్యాంగ్ సినిమా చూసినాక గ్యాంగ్ అని ఎందుకంటే అమ్మా సినిమా చూసినాక నా ఒపీనియన్ అడుగుతారు. సినిమా చూసిన తర్వాత నా ఇష్టం నీకు బాగుందని నేను చెప్పాలా? నేను పబ్లిక్ రిలీజ్ చేశారు, పబ్లిక్లో చేసినా నా ఇష్టం బాగుందనేవాడు బాగుందంటాడు, బాగాలేదనేవాడు బాగాలేదు అంటాడు. ఎందుకు బాగాలేదన్నారంటే ఫూలిష్ క్వశ్చన్ అది. ఇది బాగాలేదు వాడి ఇష్టం. నువ్వు బయటికి రిలీజ్ ఎంతవరకు నీ హక్కు. నా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు నువ్వు ఎలా రాస్తావు అంతవరకు నీ హక్కు. నా ఫ్రేమ్ చూడకుండా నువ్వు ఎలా రాస్తావు. ఇప్పుడు హరిహర వీరమలు దానికి కోపడ్డాను. హరిహర వీరమలు ఎవరిదో కథ, ఆ కథని కొంచెం మార్చి రాశారు, ఎవడో రాస్తాడు. నీకేం తెలుసు అసలు? ఏం చూసావు? చిన్న ట్రైలర్ చూసి ఆ కథ అంటావు నువ్వు. సినిమా చూసినాక మాట్లాడు అని తిట్టాను. ఇలాంటివి వద్దు. సినిమా రిలీజ్ అయినాక ఇక బాగుందా బాగాలేదా ఇట్ ఈజ్ అప్ టు యూ. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు. అది జనాలు తీసుకుంటారా తీసుకున్న తర్వాత సినిమా బాగుంటే ఈ రివ్యూలన్నీ చెత్త కుప్పలో పడేసినట్టే. సినిమా బాగా లేకపోతే ఈ చెత్తకు కూడా విలువ వస్తుంది. సినిమా బాగా దీనివల్ల పోయిందని మనం ఓటమికి కుట్టి సాకులు ఎత్తుక్కుంటాం. మనం ఒక చెత్త సినిమా తీసి కంటెంట్ జనాలు కంటెంట్ ప్రతివాడు నా కంటెంట్ నాకు నచ్చుతుంది. నేను ఒక ఐడియా అనుకుంటాను, ఒక థాట్ అనుకుంటా, ఆహా బ్రహ్మాండం నాకు బాగా నచ్చుతుంది. అది జనాలకి నచ్చాలి. అది బెస్ట్ కంటెంట్ అని ఎప్పుడు అవుద్ది? ప్రేక్షకులు నచ్చినప్పుడు. ఆ ప్రేక్షకులు నచ్చినప్పుడు అది మంచి కంటెంట్ అవుతుంది. ప్రేక్షకులు కట్టినప్పుడు పోద్ది. నేను ఎంతో కష్టపడి తీశాను, ఎంతో శ్రమపడి తీశాను, జనాలు నువ్వు కష్టపడి తీశాను సింపతితో చూడరు జనాలు. సినిమా ప్రేక్షకుడికి సింపతి లేదు. నువ్వు పెద్ద హీరో అయినా, నువ్వు కోట్లు ఖర్చు పెట్టావన్నా, బాగా లేకపోతే టాటా బై బై. నువ్వు చిన్న సినిమా అయినా బాగుందంటే నెత్తిని పెట్టుకుంటారు. కర్టసీ ప్రేక్షకుల దగ్గర జాలి దయ ఉండదు. ఎందుకంటే వాడు డబ్బు పెట్టి వాడు కష్టార్జితో చూస్తున్నాడు సినిమా. అది నువ్వు నేను తీశాను, కష్టపెట్టి అంత పెట్టి తీశాను, ఇంత పెట్టి తీశాను చూడండి అంటే చూడడు. నీ కంటెంట్ ఉండాలి. కంటెంట్ మేము మంచి కంటెంట్ అయితే ప్రతి ఒక్కడు అనుకుంటాడు. ఎందుకంటే గతంలో కూడా సినిమా బాగుందని సోహిల్ అనుకుంటే సరిపోదు కదా. సినిమా బాగుంది ప్రేక్షకులు అన్నారా? ప్రేక్షకులు సినిమా బాగుందంటే ఆడదు కదా. ఎందుకంటే బయటకు వచ్చి ఏడ్చిన సందర్భాలు కూడా ఉండొచ్చమ్మా. ఇప్పుడు నేను నా సినిమాలు తీసాము, ఒక బ్రహ్మాండం పేరు వచ్చిన సినిమాలోనే ఫ్లాప్ అయిన సినిమా ఉంది. ఫ్లాప్ అయిందని ఆడియన్స్ తిడతామా, జనాలు తిడతాం. నా సినిమా ఆడియన్స్ నేను అనుకుని అసలు జనాలకు ఎక్కలా అట. మనం ఆహా ఓహో అనుకున్నాం, ఎక్కలేదు అంతే. దేర్ ఇట్స్ మ్యాటర్. ఇక్కడ వాళ్ళ వల్ల పోయాను, వీళ్ళ వల్ల పోయాను, ఇవన్నీ పిచ్చి మాటలు. ఏదో ఓటమికి ఓడిపోయిన దానికి సాకులు ఎదగటం. నేను బాగా ఉండేది వాడు రివ్యూ వల్ల పోయింది. రివ్యూ వల్ల ఇవ్వడం మా సినిమా 2%, అంతకు మించి ఉండదు. కంటెంట్ బాగుంటే నీ రివ్యూలు కాదు కూడా నీ తలలో జేజు కూడా ఏం బేకలేరు. వాడు ఆడియన్స్ ఆ మైండ్లో ఉన్నారు. వాడు జేబు చూసుకుంటాడు. సినిమా చిన్న సినిమా అయితే టాక్ వచ్చేదాకా ఇవాడు ఉన్న సమస్య ఇది కాదు. చిన్న సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చిన సినిమా కూడా థియేటర్లో కంటిన్యూ అవ్వలేకపోతుంది. ఎందువల్ల? రెంట్స్ హైయెస్ట్ రెంట్లు అవుతున్నాయి. పెద్ద సినిమా కట్టుకోగలుగుతున్నాడు, చిన్న సినిమా కట్టుకోలేదు. అందువల్ల వాడు అందుకని ఈ పర్సంటేజ్ అని కూడా మొదలవుతుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది. పర్సంటేజ్కి వస్తే చిన్న సినిమాలు బతుకుతాయి, బాగున్న సినిమాలు బతుకుతాయి. బాగాలేని సినిమాలు పెద్ద అయినా చిన్న అయినా వేస్ట్ డస్ట్బిన్. బాగున్న సినిమాలు పెద్ద సినిమాలు రెంట్ కట్టుకోగలరు. బాగున్న సినిమా చిన్న సినిమాలు రెంట్ కట్టుకోలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది? బాగుండి కూడా రెండో వారం తీసేయాల్సి వస్తుంది అనేక సినిమాలు ఈ మధ్యకాలంలో. కనుక అది దాని మీద జరగాలి. అలా ఇండస్ట్రీ చిన్న సినిమాలు బతికించుకోవాలి తప్పితే ఈ కంటెంట్లు అనేది ఐ డోంట్ బిలీవ్. ఆ కంటెంట్ ఎదవలు వాడికి ఏమి స్టాండ్ ఉందమ్మా. సో వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అవుతాడు? వాడు ఇన్ఫ్లుయెన్సర్ వాడికి ఆల్వేజ్ వాడికి ఏమి తెలీదు. వాడి సినిమా ఏంటి, వాడి అనుభవం ఏంటి, వాడి సినిమా గురించి ఏం తెలుసు కూర్చోబెట్టి నాలాంటితో కూర్చోబెట్టి ఏం రాస్తా సినిమా అంటే ఏంటని
చెప్తే తెలుస్తుంది వీళ్ళ బతుకులు. ఏం తెలుసు వీళ్ళకి? ఊనే యూట్యూబ్లు పెట్టేసుకుని ఏదో వాగేయటం. మన జనాల్లో ఒకటిని వ్యతిరేకించి, ఒక హీరోని వ్యతిరేకించే ఫ్యాన్స్ చూసేస్తారు, దాని మీద కమెంట్ పెడతారు. ఇది మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం. అందుకని ఈ యూట్యూబర్స్ నెవర్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా. వీళ్ళే కాదమ్మా, వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయాల్సిన చట్టం రావాలి. చట్టం ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా ఫీల్డ్ కాదు, సినిమా ఫీల్డ్ ఒక పార్టీ. దేశం మొత్తం మీద రక్షణ శాఖ మీద కూడా కమెంట్లు చేస్తున్నారు. దేశ భద్రతకి విఘాతం కలిగించే ఉన్నారు. అనేక రాజకీయ నాయకులు అనేక మంది మీద ఇష్టం వచ్చిన వాగుడు అవుతున్నారు. భాష కంట్రోల్ లేకుండా దాన్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం. సినిమా ఫీల్డ్ ఎంత దాంట్లో రాజకీయాలు, దేశము, రాష్ట్రాలు, నిఘాలు, ఇది మిలిటరీ, వీటి మీద కూడా రక్షణ శాఖ వీటి మీద కూడా ఇష్టం వచ్చినట్టు కమెంట్లు చేయటం, దారుణాలు మాట్లాడదు. దాన్నే కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎక్కడ అంతర్జాతీయంగా ఉన్న సమస్య ఇది. ట్రంప్ కాడ నుంచి రేవంత్ రెడ్డి దాకా ఉన్న సమస్య. అంటే మినిస్టర్ ట్రంప్ గాను ఫేస్ చేస్తున్నది. దీన్ని హౌ టు కంట్రోల్, దీన్ని ఎట్లా చేయాలి, ఇవాళ చేయటానికి మార్గాలు కనపట్ల వెతుకుతున్నారు. వీటిని కంట్రోల్ చేసే మార్గం ఎట్లా? ఈ సోషల్ మీడియాలో ఉంటారు అతివాదులు, మితవాదులు అనేవాళ్ళు చక్కగా సోషల్ మీడియా యొక్క పవర్ను ఉపయోగించుకుని జ్ఞానం పెంచుకుంటూ, జ్ఞానం పంచుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లోనే అతివాదులు ఉన్నారు, దుర్మార్గులు. అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు ఈ నా కొడుకులు అతివాదులు. వీళ్ళకి ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టు కమెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళని ప్రజలు ఏదో హర్షిస్తున్నారు, ప్రజలు ఏదో వాళ్ళ వెనకాల వెళ్తున్నారు అనుకుంటే భ్రమాది. ఏమీ వెళ్ళరు. సినిమా బాగుంటే, నీ కంటెంట్ బాగుంటే వాళ్ళని వెంట్రు కింద తీసేస్తారు. వాళ్ళ కంటెంట్ చదివితేనే మీకు అర్థమైపోద్ది. వాళ్ళ కమెంట్లు వేసినాక కిందకి చదివితే వరుసగా బూతులు తిడతా ఉంటారు. ఈ నా కొడుకు వాడి దగ్గర డబ్బులు తినేసి ఉంటాడు, వీడి దగ్గర వీళ్ళందరూ గుర్తుపెట్టినారు. వీళ్ళందరూ ఉన్నాయి. మనం వాళ్ళకి అనవసరంగా హీరోలు చేయటం, మనం ఈ మీడియా వాడిని, ఇలాంటి వాళ్ళని వాడి మీద ఇంటర్వ్యూ, వాడి మీద ఒక పెద్ద చర్చ, వాడిని ఒక పెద్ద హీరో చేయటం, వాడిని ఒక సెలబ్రిటీ చేయటం, సన్నాసి వాడిని గురించి ఎందుకు ఇంత డిస్కషన్? ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.